డివిజిబిలిటీ బై, ఇది చూడండి సార్, ఇది చాలా ఇయర్స్ బిఫోర్ రైట్ ట్రాక్టన్బర్గ్ బుక్ అనే బుక్ నుంచి అతను వేదిక్ లిటరేచర్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్. కొంచెం దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను, టెక్స్ట్ బుక్లో ఉన్నది అర్థం చేసుకొని ఇంకా సింప్లిఫైడ్ వెర్షన్లో క్లాస్ చెప్తాను సార్. డివిజిబిలిటీ బై 9, 99, 99949. జనరల్గా మనకి ఏం టీచర్స్ చెప్తారు, మల్టిప్లికేషన్ బై 9s చెప్తారు. 9 తోటి ఎట్లా మల్టిప్లై చేయాలి, 2 9లతో ఎట్లా మల్టిప్లై చేయాలి, 3 9లతో ఎట్లా మల్టిప్లై చేయాలి అలా చెప్తారు. ఇది మల్టిప్లికేషన్ కాదు, డివిజన్. మల్టిప్లికేషన్ కాదు, డివిజన్. ప్రతి క్లాస్లో కూడా మీకు ఎట్లయితే ఒక సినిమాలో 10 ఎపిసోడ్స్ క్యాప్టివేటింగ్గా ఉంటుందో, ప్రతి క్లాస్లో కొన్ని కాన్సెప్ట్లు మీకు ఇప్పటి వరకు చదవండి నేను క్లాస్లో చెప్తాను సార్. డివిజిబిలిటీ రూల్ బై 9, 99, 99949. మొదట ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 234ని 9 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు వెళ్తుంది, రిమైండర్ ఎంత? చాలా జాగ్రత్తగా వినండి సార్. 234ని 9 తోటి డివైడ్ చేస్తే కోషంట్ 9 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 234 అవుతుంది. మల్టిప్లై అయిపోయిన తర్వాత ఎంత మిగులుతుంది, రైట్, ఎంత మిగులుతుంది? మనం జనరల్గా ఏం చేస్తాము, మెథడ్ 1. 234ని 9 తోటి డివైడ్ చేస్తే 9 2 18, 54, 9 6 54. రిమైండర్ ఎంత, 0. కోషంట్ ఎంత వచ్చింది, ఆన్సర్ 26. రిమైండర్ ఎంత వచ్చింది, 0. రిమైండర్ ఎంత వచ్చింది, 0. రిమైండర్ ఎంత వచ్చింది, 0. ఇది ట్రెడిషనల్ మెథడ్, సింప్లెస్ట్ అప్రోచ్. ఇక్కడ చూడండి సార్, సింప్లెస్ట్ అప్రోచ్. దీన్ని అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు? సింప్లెస్ట్ అప్రోచ్ 234ని నేను 2 తోటి డివైడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ ఉన్న డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 2 లెఫ్ట్ మోస్ట్ ఉన్న డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. దాని తర్వాత దీన్ని యాడ్ చేయండి. 2 + 3 ఎంత, 5. మళ్ళీ 5 + 4 ఎంత, 9. 5 + 4 ఎంత, 9. యాక్చువల్గా లాస్ట్లో వచ్చిన నంబర్ రిమైండర్ కావాలి నాకు. లాస్ట్లో వచ్చింది నాకు రిమైండర్. కానీ ఒక నంబర్ని 9 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 9 రాదు. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే నాకు 0, 1, 2 3 రిమైండర్లు వస్తాయి. ఒక నంబర్ని నేను 5 తోటి డివైడ్ చేస్తే నాకు 0, 1, 2, 3, 4 5 రిమైండర్లు వస్తాయి. అవి 0 నుంచి 4 వరకు. ఒక నంబర్ని 9 తోటి డివైడ్ చేస్తే నాకు 9 రిమైండర్ రాదు. సో 9ని నేను 9 తో డివైడ్ చేస్తే 9 1 9 రిమైండర్ 0. సో ఇది 0, ఇదేమో 1 దీనికి యాడ్ చేయండి. 26 ఏమో కోషంట్, 0 ఏమో రిమైండర్. 26 ఏమో కోషంట్, 0 ఏమో రిమైండర్. ఇంకోటి చూడండి సార్, 1785 డివైడెడ్ బై 9. చాలా జాగ్రత్తగా వినండి సార్, నాకు ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది కావాలి, ఎంత శేషం మిగులుతుంది కావాలి. 1785 డివైడెడ్ బై 9. 1785 డివైడెడ్ బై 9 ఎన్నిసార్లు పోతుంది, రిమైండర్ ఎంత? చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇదేమో 1785. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. 1 + 7 ఎంత, 8. దీన్ని యాడ్ చేస్తున్నా. దీన్ని యాడ్ చేస్తే నాకు వచ్చింది ఎంత, 8. 8 + 8 ఎంత, 16. 16 + 5 ఎంత, 21. లాస్ట్ వచ్చిన నంబర్ ఎప్పుడూ కూడా రిమైండర్. ఒక నంబర్ని 9తో డివైడ్ చేస్తే నాకు 21 వస్తుందా, రాదు. సో 21ని 9తో డివైడ్ చేస్తే 9 2 18, రిమైండర్ ఎంత, 3. సో కాబట్టి ఇక్కడ 3 ఎన్నిసార్లు పోయింది, 2 ఇక్కడ తీసుకుంటుంది. 16 + 2 ఎంత, 18. 8 1 క్యారీ. 8 + 1 ఎంత, 9. 198 సార్లు పోతుంది. శేషం ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. 180
రైట్ 198 సార్లు పోతుంది. శేషం ఎంత 3. ఒకసారి చేసి చూడండి సార్, మీకు ఆన్సర్ వస్తుందా లేదా చేసి చూడండి. 9 1ల 9, 88, 9 9ల 81, 75, 9 8ల 72, రిమైండర్ ఎంత 3. 198 సార్లు 9 పోతుంది. శేషం ఎంత మిగిలింది? 3 మిగిలింది. లాస్ట్ వచ్చే వాల్యూ ఎప్పుడూ కూడా 9 కంటే తక్కువ ఉండాలి. నాకు వచ్చింది ఎంత? 21. 21 ఒక నంబర్ని 9తో డివైడ్ చేస్తే 21 ఎలా వస్తుంది సార్? మళ్ళీ డివైడ్ చేయండి. 9 2 ఎంత? 18. శేషం ఎంత? 3. నాకు కావాల్సింది శేషమే 3. నాకు ఎన్నిసార్లు పోయింది? 2 ప్రీవియస్ డిజిట్కి యాడ్ చేయండి. 16 + 2 ఎంత? 18. 18లో యూనిట్ డిజిట్ రాయండి 8. 1 క్యారీడ్. 8 + 1 ఎంత? 9. యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 198 3. ఇది చాలా పెద్ద క్యాల్కులేషన్లకు 28793 డివైడెడ్ బై 9. 287/3 డివైడెడ్ బై 9. కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? చూడండి సార్, కొంచెం మనకు అర్థమవుతే చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. లెఫ్ట్ మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇదేమో 2. 2 + 8 ఎంత? 10. 10 + 7 ఎంత? 17. 17 + 9 ఎంత? 26. 26 + 3 ఎంత? 29. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. 2 8ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 10. 10 7ని ఆన్సర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 17. 17 9ని ఆన్సర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 26. 26ని 3తో యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 29. 29 అనేది 9తో డివైడ్ అవుతే కాదు. సో 9 3ల 27. రిమైండర్ అనేది 2. మనకు లాస్ట్ కావాల్సిన బాక్స్ రిమైండర్ 2. 3 ఇక్కడ యాడ్ చేయండి. 26 + 3 ఎంత? 29. 9 2 క్యారీడ్. 17 + 2 ఎంత? 19. 9 1 క్యారీ. 10 + 1 ఎంత? 11. 1 క్యారీడ్. 2 + 1 ఎంత? 3. 3199 అనేది కోషంట్. రిమైండర్ అనేది 2. ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఇది మీకు అర్థమవుతే మీకు డివైడెడ్ బై 99 డివైడెడ్ బై 999 ఏ లాజిక్ అయినా చాలా సులువుగా ఆన్సర్ వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. రైట్ స్టూడెంట్, మీ కాన్సెప్ట్ బట్ ఎగ్జామ్లో ఇది వర్కౌట్ అవుతుందా? నువ్వు వర్కౌట్ చేయాలి. రైట్, యుద్ధంలో నేను గెలుస్తానంటే నువ్వు యుద్ధం ఆడాలి. ఎగ్జామ్ నువ్వు క్లియర్ అవుతావా అంటే నువ్వు కష్టపడాలి. దిస్ క్వశ్చన్ ఈజ్ అన్ ఇఫ్ అండ్ దెన్ క్వశ్చన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ ఫెయిల్. రైట్, ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం కష్టపడకుండా మనకు ఏదీ దొరకదు. రైట్, నేనే ఒక 16 సంవత్సరాల నుంచి టీచింగ్ చెప్పి ప్రతి ఒక్క మెథడ్ని బెటర్ చేయాలంటే 2-3 గంటలు కష్టపడుతున్నాను. రైట్, అన్నీ కూడా మనం ఒక నెగటివ్ థాట్స్ తోటి స్టార్ట్ అవుతే మనం ఏం చేయలేం. 3199.2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఇది ఎందుకు చెప్పానంటే ఒక క్యాట్ స్టూడెంట్ నన్ను ఈ డౌట్ అడిగాడు సార్. క్యాట్ స్టూడెంట్ నన్ను ఈ డౌట్ అడిగాడు. 3145 డివైడెడ్ బై 99. 3145 డివైడెడ్ బై 99. కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? చాలా జాగ్రత్తగా వినండి సార్. 3145 డివైడెడ్ బై 9. ఏదో డిఐ ప్రాబ్లం చేస్తూ దీనికి ఏమన్నా బెటర్ మెథడ్ ఉందా అని అడిగాడు. 3145 డివైడెడ్ బై 99. కోషంట్ ఎంత? రిమైండర్ ఎంత? లాజిక్ సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ లాజిక్? 10^1 డివైడెడ్ బై 9. 9 1s are 9. రిమైండర్ 1. 10^1 డివైడెడ్ బై 9. ఇది 1. అందుకే యూనిట్ డిజిట్ మాత్రమే రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ 10 స్క్వేర్ డివైడెడ్ బై 9. 9 11s are 99. రిమైండర్ ఎంత? 1. 99. రిమైండర్ 1. 10 క్యూబ్ డివైడెడ్ బై 999. 999 1s are 999. రిమైండర్ ఎంత? 1.
ఇదే లాజిక్. ఇది ఆల్రెడీ మనము ప్రైమ్ నంబర్లో నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను. అదే డివిజన్లో 3145. ఇక్కడ మీరేం చేయాలంటే ఏమీ చేయకూడదు, 3145 రాయండి. 99 కదా సార్, ఫస్ట్ 2 డిజిట్స్ కిందకి తీసుకొని రండి. 9 కాబట్టి సింగిల్ డిజిట్ తీసుకొని వచ్చాను. 10/9 ఎంత? 1, రైట్. సో ఈ 2 డిజిట్స్ని ఇక్కడ యాడ్ చేయండి. 31 + 45 ఇదంతా 76, ఇదంతా 76. 31 అనేది కోషంట్, రిమైండర్ ఎంత? 76. ఫినిష్ ఆన్సర్. కోషంట్ 31, రిమైండర్ ఎంత? 76. కోషంట్ 31, రిమైండర్ ఎంత? 76. సపోజ్గా క్వశ్చన్ 1 2 3 4 5 డివైడెడ్ బై 99 ఉంది. 1 2 3 4 5 డివైడెడ్ బై 99 ఉంది. 2 డిజిట్స్ కిందికి తీసుకెళ్తాను. 1 కిందికి తీసుకెళ్తున్నాను. 0 1, 1 కిందికి తీసుకెళ్తున్నాను. 0 1 + 23 24, 24 + 45 69. 69 అనేది రిమైండర్, కోషంట్ అనేది 124. లాజిక్ అందరికీ అర్థమైందా? లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఇది 1 2 3 4 5 డివైడెడ్ 99 ఎన్నిసార్లు వెళ్తుంది? 124 సార్లు వెళ్తుంది. 124 సార్లు వెళ్తుంది. 1 2 3 4 5 2 డిజిట్స్ షిఫ్ట్ చేసుకోండి. ఇవన్నీ డిఐలో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ రైట్ 0 1గా రాసుకుంటున్నాను సార్. మరి నంబర్ పెద్దగా అవుతే ఏం చేయాలి? అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 4 5 67 డివైడెడ్ బై 99. 3 4 5 డివైడెడ్ బై 67. అదే లాజిక్ సార్, అదే లాజిక్. ఎక్కడ కూడా 99, ఇది 99 సార్. 9 తోటి ఆల్రెడీ చేసాం. 99 లాజిక్ ఆల్రెడీ మనం ఎన్రోల్డ్ స్టూడెంట్స్ 10 స్క్వేర్ డివైడెడ్ బై 99 ఇట్ ఈజ్ 1. 10 స్క్వేర్ అంటే 2 డిజిట్ల గ్రూప్ తీసుకోవాలి. 2 డిజిట్స్ గ్రూప్ తీసుకోవాలి. 67 ఒక గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్. 45 ఒక గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్. 3ని 2 డిజిట్స్గా రాసుకుంటే ఎంత అవుతుంది? 03. 03 + 45 ఇది ఎంత అయింది? 48. 48 + 67 ఇది ఎంత అయింది? 115. లాస్ట్ వచ్చిన వాల్యూ యాక్చువల్గా ఏంటి మనకు? రిమైండర్. ఒక నంబర్ని 99తో డివైడ్ చేస్తే 115 వస్తుందా సార్? వచ్చే ఛాన్సే లేదు, వచ్చే ఛాన్సే లేదు. సో 115ని 99తో డివైడ్ చేస్తే రైట్ నాకు ఎంత వస్తుంది? రిమైండర్ కోషంట్ 1, రిమైండర్ 16. 100 నుంచి 115 15. సో ఇక్కడ 16 రాయండి, ఇక్కడ 1 క్యారీ. 48 + 1 49. ఇదేమో కోషంట్, ఇదేమో రిమైండర్. ఇదేమో కోషంట్, ఇదేమో రిమైండర్. లాజిక్ అర్థమైందా? 34,567 డివైడెడ్ బై 99. 99 అనేది రైట్ 10 స్క్వేర్ డివైడెడ్ బై 99 ఈజ్ 1. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3ని 2 డిజిట్స్గా రాసుకోండి. 03. 5 + 45 ఎంత? 48. 5 + 45 48. 48 + 67 115. ఒక నంబర్ని 99 తోటి డివైడ్ చేస్తే నాకు 3 డిజిట్స్ వస్తుందా? రాదు. దాన్ని మళ్ళీ 99తో డివైడ్ చేస్తే రిమైండర్ 16. సో 1 క్యారీ. 48 + 1 ఎంత? 49. అర్థమైంది కదా సార్ అందరికీ లాజిక్? లాజిక్ ఏ డౌట్ ఉన్నా కూడా రైట్ మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి సార్. 5 6 7 3 2 4 డివైడెడ్ బై 99. 5 6 7 3 2 4 డివైడెడ్ బై 99. ఇది 2 డిజిట్స్, ఇది 2 డిజిట్స్. ఇదేమో 55 కిందికి తీసుకొచ్చాను. 56. 56 + 73 ఇదెంత? 129. 129 + 24 ఎంత? 153. 153. 90 నాకు రావాల్సింది రిమైండర్. లాస్ట్ ఏమో ఇదేమో 99తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 54.
100 నుంచి 153, 53 ఎక్కువ 99, 1 54, ఇదేమో 54, 1 క్యారీ. 2 డిజిట్స్ రాయాలి కదా సార్. 130, 30, 1 క్యారీడ్. 573054, ఇదేమో కోషంట్, ఇదేమో రిమైండర్. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ ఎక్కడైనా డౌట్ ఉందా సార్? ఇవన్నీ చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్స్. మీకు కనుక ఇవన్నీ తెలియకపోతే, ఎస్పెషల్లీ మీకు రిమైండర్స్లో 37/99, 12/93 ఇచ్చినప్పుడు, రైట్, ప్రాబబ్లీ డిఐలో మీకు తెలియదు కాబట్టి అది టఫ్ క్యాలిక్యులేషన్ అని అనుకుంటారు అందరూ, రైట్. ఇది మీకు అర్థమవుతే చాలు సార్. 9 అనేది 10 పవర్ 1, 1 డిజిట్ కిందకు తీసుకుంటున్నాను, 99 అనేది 10 స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ కిందకు తీసుకుంటున్నాను. సపోజ్గా క్వశ్చన్లో 1 2 3 4 5 6 డివైడెడ్ బై 999, 1 2 3 4 5 6 డివైడెడ్ బై 999. 999కి లాజిక్ ఏంటి సార్? 10 క్యూబ్ డివైడెడ్ బై 999. మీకు అర్థమవుతే చాలా ఈజీగా చేయొచ్చు సార్. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్. 10 క్యూబ్ డివైడెడ్ బై 999, 1. ఇక్కడేమో 3 డిజిట్స్, అవే 3 డిజిట్స్ ఇక్కడ రాయండి. 1 2 3 ప్లస్ 456, 579. 579 అనేది 999 కంటే కూడా తక్కువ. ఇదేమో రిమైండర్, ఇదేమో కోషంట్. 999 ఎన్నిసార్లు వెళ్తుంది? 123 టైమ్స్ వెళ్తుంది. రిమైండర్ ఎంత? 579. లాజిక్ అర్థమైందా సార్? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్. జనరల్గా మనకు క్లాస్లో ఏం చేస్తారంటే మల్టిప్లికేషన్ బై నంబర్స్ బై 9 99 999, రైట్. ఇది ఒక మ్యాథమెటిక్స్ని అర్థం చేసుకుంటే డివిజన్ బై 9, డివిజన్ బై 99, రైట్, డివిజన్ బై 999. నేను మరీ 15 రోజులకు ఒకసారి వచ్చి ఈ మ్యాథ్స్ యొక్క బ్యూటీ చెప్పడానికి, ఇదేంటంటే నేను స్కూల్లో పిల్లలకు చెబుతూ, నేను ఒక కోర్ మ్యాథమెటిక్స్ టీచర్ని సార్. ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా లెక్కలు చెబుతూ, కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ కాకుండా సింపుల్గా లాజిక్ చెప్తాను. మీరు గనక నా స్టైల్ ఆఫ్ టీచింగ్ గనక నచ్చి ఇంత బేసిక్స్ నుంచి కావాలి అని అనుకుంటే మీరు కోర్స్ తీసుకోవచ్చు. నేను ఏది కూడా నా క్లాసులో నేను యూజ్ చేసే మార్కెటింగ్ ఏంటంటే నా తెలివి, రైట్. సో ప్రాబబ్లీ మీ కనుక ఇట్లాంటి కంటెంట్ కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే మీకు నచ్చిన చోట మీరు తీసుకోవచ్చు. జనరల్గా నాకు వచ్చే ఒక స్టూడెంట్ కోర్స్ తీసుకుంటే ఆ ఒక్క స్టూడెంట్ నుంచి 20 నుంచి 30 రెఫరల్స్ ఆన్ అన్ యావరేజ్ మా టీం వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్లో ఒక ఎక్స్ స్టూడెంట్ నుంచి 22 మంది జాయిన్ అయ్యారు సార్. అతను క్లాస్ వింటూ అతనికి నచ్చి ఇంకో అతనికి నచ్చడం, రైట్. దాని తర్వాత ఎస్ గురు, ఇది కాకుండా 101కి 1001కి ఇంకా ఒకటి ఉంది, 87 or 73. మహేష్, 73కి ఒక మంచి లాజిక్ ఉంది. నేను నీకు ఒక ఐడియా చెప్తాను. 73 × 137 చేసి చూడు. 73కి కూడా రైట్ ఒక లాజిక్ ఉంది. 87 ఏదైతే నంబరు, ఇవన్నీ లాజిక్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే సార్, ఈ మొత్తానికి రూట్ కాజ్ చెప్తాను. రిమైండర్ ఆఫ్ ఎవరు? మహేష్ అనుకుంటా కదా. 73 అడిగింది మహేష్. 73కి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, 73 10 పవర్ x డివైడెడ్ బై 73. ఎక్కడ నీకు +1 or -1 వస్తుందో చూసుకోవాలి. ఈ x వాల్యూ కనుక్కుంటే చాలు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఐడియా కూడా ఇస్తాను నేను. రిమైండర్ 10 పవర్ 6 డివైడెడ్ బై 73. ఒకటి నేను చెప్తే ఇంకోటి మీరు చేయగలుగుతారు. ఇదేమవుతుందంటే 10 స్క్వేర్, సపోజ్గా 10 పవర్ 4 చేద్దాం. 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 73. లాజిక్ చెప్తున్నాను చూడు. 100 డివైడెడ్ బై 73. 73 ఒకట్ల 73. రిమైండర్ ఎంత మహేష్? 27. 27 స్క్వేర్ ఎంత? 729. 729. దీని నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఇప్పటి వరకు మనం క్లాసులో
+1 చేసాము, రైట్. -1 కూడా చేయొచ్చు. ఇవన్నీ క్వశ్చన్స్కి డివిజన్స్కి మనం యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే, లాజిక్ రాసుకోండి సార్, లాజిక్ రాసుకోండి. వీటన్నిటినీ ఫర్మాట్ యూలర్ అనే గొప్ప గొప్ప వాళ్ళు ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ 10⁻x డివైడెడ్ బై n ఎక్కడ మనకు +or-1 ఉంటుందో n,10 కోప్రైమ్ నంబర్లు అయి ఉండాలి. మనకు +1 చేస్తే యాడ్ చేయండి, -1 వస్తే దాని నుంచి తీసేయండి, -1 వస్తే దాని నుంచి తీసేయండి, రైట్. ఇది కూడా మనము నెక్స్ట్ లాజిక్లో -1 కూడా మనం డిస్కస్ చేద్దాం. 10⁻x డివైడెడ్ బై n ఇది లాజిక్. ఇంకా నువ్వు నాకు 37 అడగాల్సిన అవసరం లేదు, రైట్, 73 అవసరం లేదు. ఏది 10⁻x డివైడెడ్ బై n ఈ లాజిక్లో నువ్వు చేయగలుగుతావా? ఈ లాజిక్ డివిజన్ ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. మీకు ఇది కావాలి అని అనుకుంటే, రైట్, మీరు రెఫర్ చేయాల్సిన బుక్ హయ్యర్ ఆల్జీబ్రా బై హాల్ అండ్ నైట్, రైట్. పనికి మాలిన లోకల్ టెక్స్ట్ బుక్స్ కాకుండా మీకు ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్స్లో దానికి వెరీ డీప్ నాలెడ్జ్ మీకు దొరుకుతుంది సార్. బుక్ పేరు కూడా నేను రాస్తున్నాను, హయ్యర్ ఆల్జీబ్రా బై హాల్ అండ్ నైట్. ఈ థీరం ఏ థీరం నుంచి వచ్చింది? FLT. దీని సోర్స్ కూడా చెప్తున్నాను సార్, ఫర్మాట్స్ లిటిల్ థీరం. సో 3 ఎలిమెంటరీ డౌట్స్ కోసం నేను ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాను. మనం జనరల్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్స్ బై 9, 99, 999 చేస్తాము. ఇంకా నేను 4 9s చెయ్యను. మీకు లాజిక్ అర్థమైపోయింది. 4 డిజిట్లు రాయండి, క్రాస్ అడిషన్ చెయ్యండి, రైట్. సో దాని తర్వాత మల్టిప్లికేషన్ని ఒక ట్రైన్స్ మూవ్ అయ్యేటట్టు ఒక బోగి నుంచి ఇంకో బోగి. ఒక టీచర్ అంటే ఏంటంటే సార్, సింపుల్ చేయడం సార్ సబ్జెక్ట్ని. మీకు టెక్స్ట్ బుక్ చూస్తే మీకు అర్థం కాని ఒక కాన్సెప్ట్ని, కాంప్లికేటెడ్ టఫ్ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ ఉన్న ఒక సబ్జెక్ట్ని సింప్లిఫైడ్గా చేయడానికే రైట్ మధ్యలో ఒక టీచర్ వచ్చాడు సార్. ఐ థింక్ మీకు టెక్స్ట్ బుక్ మెథడ్ ప్లస్ సబ్ట్రాక్షన్ అన్నీ క్లియర్ అయింది కదా సార్. అంతా 695 ఏది 695 × 872 రాజ్. ఇట్లాంటి ఎప్పుడైతే నీకు యూనిట్ డిజిట్స్ ఉన్నాయో 695 ఏమడిగాడు? 695 యూనిట్ డిజిట్ 5 ఉంటే ఇంకా 872. నువ్వు దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు అయ్యా. 695 × 2 × 436 ఇది ఈజీగా అయిపోతుంది. 1900 10 ఇది 90 1390 ఇక్కడ రాస్తున్నాను సార్. యూనిట్ డిజిట్ 5 నువ్వు కొంచెం ఈజీ క్వశ్చన్ నన్ను అడిగావు. 1390 × 436 1390 × 436 ఇదే గనక మనకు ఎగ్జామ్లో అడిగితే మనం ఏం చేస్తాం సార్? చాలాసార్లు రిపీట్ చేసాము, రైట్. 9 6 54 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? RMND ఎంత ఉండాలి? 4 అయి ఉండాలి. ఇది ఒక లాజిక్. 436 లాస్ట్ 2 డిజిట్లు 36 అంటే ఆన్సర్ దేంతో డివైడ్ అయి ఉండాలి? 4 తోటి డివైడ్ అయి ఉండాలి, రైట్. ఆన్సర్ ఆప్షన్లు ఉంటే డిజిటల్ సమ్ ఎంత రావాలి? డిజిటల్ సమ్ ఇక్కడ చూడండి సార్, 9 పోయింది, ఇదేమో 4, ఇదేమో 4, 4 16 16 అంటే డిజిటల్ సమ్ ఎంత? 7. ఇవన్నీ ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి నీకు ఉపయోగపడతాయి. లాస్ట్ 2 డిజిట్స్ ఎక్కడైతే నువ్వు స్ట్రక్ అయిపోతే 90 × 36 90 × 36 ఇక్కడేమో 0 9 6 54 27 32 లాస్ట్ 2 డిజిట్స్ 40 రైట్ మోస్ట్ అయితే 24. ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అదే సపోజ్గా నువ్వు తిరిగి చెయ్యాలి అని అనుకుంటే 0931 రివర్స్ రాశాను, ఇది ఫస్ట్ బోగి, ఇదేమో 436, దీన్ని క్రాస్ అవ్వాలి. 0931 × 436 ఇది 1, 0931 × 436 436. ఇంకా ఈ మెథడ్ తెలుసు, కానీ అన్ని క్వశ్చన్స్లో ఆన్సర్ ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 5 లాజిక్స్లో ఏదైనా క్లారిఫై చేసుకో. I hope the logic is clear.